అందరికీ నమస్కారం. తెలంగాణలో అతి పెద్ద గిరిజన కుంభమేళ ఏదైతే ఉందో మన సమ్మక్క సారలమ్మ జాతర అదైతే మొదలైపోయింది. చాలా అంటే చాలా గొప్ప జాతర, అడవి బిడ్డల జాతర. ఆ సాక్షాత్తు ఆ తల్లి వనదుర్గాదేవి రూపంలో భక్తులకి దర్శనమిచ్చే జాతర. ఇక్కడ ప్రధానంగా 4 పాత్రలకైతే ఎక్కువగా విశ్వాసం చూపెడతారు భక్తులు, పూజలు అందుకుంటున్నారు. మొదటి సమ్మక్క తల్లి. ఆమె నిజంగా చాలా అంటే చాలా గొప్ప మహిమాన్వితమైన దేవత. సమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ దేవత ఎవరైతే ఉన్నారో సారలమ్మ. సారలమ్మని సమ్మక్క యొక్క బిడ్డగా ఇక్కడ కొలుస్తారు. తర్వాత పగిడిద్దరాజు, సమ్మక్క యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే పగిడిద్దరాజు. గోవిందరాజుని పగిడిద్దరాజుకి తమ్ముడిగా వ్యాఖ్యానం చేస్తారు. కానీ కొంతమంది అయితే సారలమ్మ భర్త అని చెప్తున్నారు. ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఆనవాళ్ళు లేవు. కోయ పూజారులు అయితే పగిడిద్దరాజు యొక్క తమ్ముడు గోవిందరాజు అని చెప్తారనమాట. సారలమ్మ సమ్మక్క యొక్క బిడ్డ. సమ్మక్కకు ఏ విధంగా బిడ్డ అయ్యిందంటే సాక్షాత్తు దేవుడిచ్చిన వరం సారలమ్మ. ఇక్కడ పసుపు కుంకాలు నిలుపుకోవడానికి సమ్మక్కకి, సంతానం కోసం సారలమ్మకి పూజ చేయడం నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. ఇక్కడ అమ్మవార్లు పసుపు కుంకుమతో నిండు ముత్తైదులాగా ఎల్లకాలం కూడా భక్తుల్ని కాపాడుతూ ఉంటారనమాట. ఇక్కడ బెల్లానికి ఒక గొప్ప విశిష్టత ఉంది. అదేంటంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా బెల్లాన్ని పెడతారు. దీన్నే బంగారంగా వ్యాఖ్యానం చేస్తారు. నిలువెత్తు బంగారం అప్పచెప్పడం అనేది అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్ రోజు గద్దెలపైకి సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు అయితే వస్తారు. రెండో రోజు ఇదే ఈ హోల్ జాతరలో ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే చిలకలగట్ట నుంచి ఎవరైతే సిద్ధబోయిన వంశం వాళ్ళు ఉంటారో ఆ సిద్ధబోయిన వంశం వాళ్ళు ఈ సమ్మక్కని ఆ చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఏమీ తెలియదు, కానీ ఆ గుట్ట నుంచి వాటర్ రావడం చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. ఆ వాటర్ని ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వాటర్గా ట్రీట్ చేస్తారు. భక్తులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిన వారు ఆ వాటర్ని అయితే తీర్థంగాను ఒక బాటిల్లో తీసుకువెళ్ళి ఎవరన్నా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఉండే వాళ్ళకి తీసుకువెళ్ళి ఇస్తారనమాట. ఈ హోల్ జాతరలో ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే జంపన్న వాగుకి దయ్యాల మొడుగని కూడా ఒక పేరుంది. ఇందుట్లో మెయిన్ ఏంటంటే జంపన్న వీరోచిత పోరాటం తర్వాత ఆ మడుగులో దూకి ఆత్మాహుతి చేసుకున్నాడట. ఆ ఆత్మాహుతి చేసుకోవడం వల్ల అది జంపన్న వాగ్గా పేరుగాంచింది. ఇక్కడ ఈ శివశక్తుల పూనకాలు ఏవైతే ఉన్నాయో ఆ శివశక్తులు పూని, ఆ శివశక్తులకి అమ్మవారు పూని వాళ్ళు అక్కడ భక్తుల యొక్క కోరికలు ఏముంది, ఏమైనా మొక్కులు ఉన్నాయా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారంట. నిజంగా చాలా అంటే చాలా గొప్ప జాతర ఇది. 4 రోజుల పాటు జరిగే జాతర. మొదటి రోజు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు అయితే గద్దెల పేరుకు వస్తారు. రెండో రోజు చిలకలగుట్ట నుంచి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సమ్మక్క తల్లి కుంకుమ భరణలో తీసుకురావడం చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది. అక్కడ మూడో రోజు వచ్చేసి ఇక అమ్మవారికి భక్తుల యొక్క మొక్కులు సమర్పణ. అంటే ఇక్కడ నుంచి అమ్మవారు రెండో రోజు గద్దెపై ప్రతిష్ఠిస్తారు కదా. ఇక మూడో రోజు భక్తులందరూ కూడా వాళ్ళు నిలువెత్తు బంగారం ఇదంతా మొక్కులు ఏదైతే ఇవన్నీ సమర్పించుకుంటారు. ఇక 4వ రోజు మళ్ళీ అమ్మవారి యొక్క వనప్రవేశం. ఇదండి 4 రోజుల జాతర. చాలా అంటే చాలా గొప్ప జాతర. ఈ జాతరలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎదురుకోళ్ళు. అమ్మవారు ఆ గుట్ట నుంచి దిగొస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ వనదుర్గాదేవి యొక్క స్వరూపం దిగొస్తున్నప్పుడు భక్తులు ఎదురుకోళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఎదురుకోళ్ళని ఇచ్చి ఏటపోతను కోస్తారంట. ఇలా ఇదంతా అమ్మవారు కోరిందా అంటే ఇది వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం. ఆ అమ్మవారు అలా చేయడమే ఈ యొక్క గిరిజన బిడ్డల యొక్క ముఖ్య అంతరార్థం. ఇంకా చెప్పాలంటే నిజంగా చాలా ఒక దగ్గర 1 కోటి మంది భక్తులు ఈ అమ్మవారిని చూడటానికి వెళ్తారు. ముఖ్యంగా శివశక్తులు ఎవరైతే ఉన్నారో ఈ శివశక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క బండారిని తెచ్చుకుంటారంటండి. ఇది చాలా గొప్ప ఘట్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే గిరిజన కుంభమేళగా పేరుగాంచింది. ఎందుకంటే ఇది గిరిబిడ్డల జాతర. ఫస్ట్లో ఒక 100-200 మంది గిరిజన ప్రాంతీయ గిరిజనతో స్టార్ట్ అయ్యింది. ఇది దగ్గర 13వ శతాబ్దంలో స్టార్ట్ అయిన ఈ జాతర ఇప్పటికి కూడా దగ్గర 700 నుంచి 750 సంవత్సరాలకి ఇంకా ఈ జాతర
దేదీప్యమానంగా డే బై డే ఇది అభివృద్ధి చెందుకుంటూ వెళ్తుంది. అమ్మవారు అక్కడ పిలిస్తే పలుకుతుందంట. ఇక్కడ అమ్మవారికి ఇప్ప పూల సార అనేది ఒక శాఖగా పెడతారు. ఆ ఇప్ప పూల సారాకు ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు అమ్మవారు ఇది సారాగా ట్రీట్ చేస్తారు కదా, ఈ సారాని అమ్మవారికి ఎందుకు సాకబోయాలి, ఇది ఒక మత్తు పదార్థం అనుకుంటారు. గిరిబిడ్డలు ఏది చేసినా అందులో ఒక ఆంతర్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ అడవిలో దొరికే ఆకులు, అలమలు, గడ్డలు, దొరికిన జంతువుల్ని వేటాడి తినేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో వీళ్ళకి ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇవి ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది వాళ్ళకి తెలుసు. ఆ అంత మోతాదులో తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారనమాట. వీళ్ళు మనకల్లి ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఇప్ప పూల సారా అంటే ఒక మొత్తు కోసం వాడే ఒక పానీయం, కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. వాళ్ళు తీసుకున్నారుగా మేము తీసుకోకూడదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇందుట్లో. కానీ అది మంచిది కాదు. అది ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో తీసుకోవాలి. అది కూడా ఆరోగ్యపరమైనటువంటి సత్సంబంధాలకు మాత్రమే తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఇప్ప పూలలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంట. ఈ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఇప్ప పూలతో చేసిన లడ్డూల్ని రీసెంట్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. అవి ప్రజలకి ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ ఇప్ప పూల లడ్డు ఇవ్వడం వల్ల వాళ్ళలో బ్లడ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయ్యిందంట. ఈ మధ్య ఇది ట్రెండింగ్లో కూడా ఉంది. అండ్ ఇక చెప్పాలంటే అమ్మవారికి ఇష్టమైంది ఒకటి నిలువెత్తు బంగారం. భక్తులు వాళ్ళ యొక్క మొక్కులు మొక్కుకొని అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించడం, ఈ బంగారమే బెల్లంగా సమర్పిస్తారనమాట. నెంబర్ 2 ఎదురుకోళ్ళు, ఏటపోతుల ముక్కులు ఈ అమ్మవారికి జరుగుతూనే ఉంటాయి. అండ్ నెంబర్ 3 ఇది మెయిన్ పాయింట్, అమ్మవారికి 3 వారాలు చేస్తారంట. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో 3 సార్లు చేస్తారంట. అంటే వచ్చే వారం అమ్మవారి జాతర ఉంటే ఈ బుధవారం అమ్మవారికి తొలి పండగ అంటే ఇంట్లో అమ్మవారికి చేసుకుంటారంట. సమ్మక్క సారలమ్మకు పెట్టుకొని అమ్మవారికి ఎదురు చేస్తారంట. రెండో వారం ఏదైతే ఉందో 28వ తారీఖు, ఈ 28వ తారీఖు నుంచి మళ్ళా అమ్మవారికి అక్కడికి మేడారం వెళ్ళి అక్కడ చేసుకుంటారంట. మూడో వారం ఏంటంటే నెక్స్ట్ బుధవారం అమ్మవారికి తిరుగువారం అని చేస్తారంట. ఈ 3 వారాలు కూడా చేయటం ఇక్కడ తెలంగాణ యొక్క వీళ్ళ యొక్క సాంప్రదాయం అన్నమాట. అమ్మవారికి బండారి అంటే చాలా ఇష్టం అంట. పసుపు కుంకుమ చీర సారెలు పెట్టడం ఇక్కడ అమ్మవారి యొక్క నిజంగా బిడ్డలు తమ సొంత ఆడపడుచులుగా ట్రీట్ చేసి చీర సారె పసుపు కుంకాలు అందజేస్తారు. అంతేకాకుండా అమ్మవారికి ఒడిబియ్యం పోయటం ఈ జాతరలో ఒక ప్రధాన ఘట్టం. అయితే ఇంత క్రౌడ్లో చాలా క్రౌడ్ ఉంటుంది. ఈ 4 రోజులు ఎస్పెషల్లీ చాలా క్రౌడ్ ఉంటుంది. సో బెటర్ జాగ్రత్తగా వెళ్ళి రావడం కోసం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, అంతకుముందు అసలు ట్రాన్స్పోర్టేషన్ లేదు. చెప్పాలంటే మట్టి రోడ్లు, ఎద్దుల బళ్ళు కట్టుకొని మట్టి రోడ్లో వెళ్ళే వాళ్ళంట. కానీ ఇప్పుడు మాత్రం ఈ జాతర చాలా పేరుగాంచింది. అతి పెద్ద గిరిజన కుంభమేళాగా పేరుగాంచిన ఈ జాతర నిజంగా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆ సమ్మక్క సారలమ్మ యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.